పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత వైమానిక దళం నిర్వహించిన సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఆక్రమణ్ వ్యాయామం. జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి ఘోరమైన పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత వైమానిక దళం ఎక్సర్సైజు ఆక్రమణ్ నిర్వహించింది. ఈ విన్యాసం సెంట్రల్ సెక్టార్లోని ఒక పెద్ద ప్రాంతంలో జరిగింది. వైమానిక హెచ్చరిక మరియు నియంత్రణ వ్యవస్థ అమర్చిన విమానాలు శత్రువు కదలికలపై తీవ్ర నిఘా ఉంచాయి. 2 రోజుల భారత్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ భారత్ సమ్మిట్ను నిర్వహించింది. ఇందులో 100 దేశాల నుండి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 25 నుంచి 26 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. అలీనోద్యమానికి దారితీసిన బాండుంగు సదస్సు 70 సంవత్సరాలను గుర్తు చేస్తూ గ్లోబల్ జస్టిస్ను అందించడం అనేది ఈ సమిట్ యొక్క ఇతివృత్తం. ఈ సమిట్ ప్రజాస్వామ్యం, బహువచనం మరియు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఏఐ పెట్టుబడికి టాప్ 10 దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏఐ పెట్టుబడిలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2013 నుండి 24 వరకు ప్రైవేటు ఏఐ పెట్టుబడిలో $470.9 బిలియన్ ఆకర్షించింది. 2వ స్థానంలో చైనా నిలిచింది. ఇది $119.3 బిలియన్ పెట్టుబడి పెట్టింది. యునైటెడ్ కింగ్డమ్ $28.2 బిలియన్ 3వ స్థానంలో నిలిచింది. కెనడా $15.3 బిలియన్ 4వ స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ $15 బిలియన్ 5వ స్థానంలో నిలిచింది. ఇక భారతదేశం $11.1 బిలియన్ 7వ స్థానంలో నిలిచింది. భారతదేశం తన అణువిద్యుత్ రంగంలో ఎంత శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించనుంది? 49%. భారతదేశం తన అణువిద్యుత్ రంగంలో 49% విదేశీ పెట్టుబడులను అనుమతించనుంది. ఇది బొగ్గు ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు కార్బన్ తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రధాన విధాన మార్పును సూచిస్తుంది. 2025 వర్షాకాల సమావేశాల నాటికి పౌర అణునష్ట బాధిత చట్టం 2010 మరియు అణుశక్తి చట్టం 1960లను సవరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్య 2047 నాటికి అణు సామర్థ్యాన్ని 8 గిగావాట్ల నుండి 100 గిగావాట్లకు విస్తరించాలనే భారతదేశ లక్ష్యానికి మద్దతిస్తుంది. ఇటీవల డ్రీమ్ టెక్నాలజీకి తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కృతి సనన్. డ్రీమ్ టెక్నాలజీకి కృతి సనన్ ఇటీవల తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. భారత మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకునే లక్ష్యంతో ప్రముఖ చైనా యొక్క స్మార్ట్ గృహోపకరణాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ బ్రాండ్ అయిన డ్రీమ్ టెక్నాలజీ బాలీవుడ్ నటి అయిన కృతి సనన్ను తన తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఆఫీసర్ డాన్స్ ఎల్ ఆర్డర్ డెస్ ఆర్ట్ ఎట్ డెస్ లెటర్స్ అనగా ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది? పాయల్ కపాడియా. ముంబైకి చెందిన చిత్ర నిర్మాత అయిన పాయల్ కపాడియాకు ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఆఫీసర్ డాన్స్ ఎల్ ఆర్డర్ డెస్ ఆర్ట్ ఎట్ డెస్ లెటర్స్ అనగా ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్ అండ్ లెటర్స్ అవార్డును ప్రదానం చేసింది. ముంబైలోని ఫ్రెంచ్ కాన్సులేట్లో జరిగిన ఈ వేడుక సినిమాకు ఆమె చేసిన కృషికి గాను గుర్తింపుగా నిలిచింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకొని గోల్డెన్ గ్లోబ్కు నామినేట్ అయిన ఆమె చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్తో
కపాడియాకు ఈ అవార్డు లభించింది. ప్రపంచంలో మొట్టమొదటి థోరియం కరిగిన ఉప్పు రియాక్టర్ అనగా TMSRను ప్రారంభించిన దేశం ఏది? చైనా. క్లీన్ న్యూక్లియర్ ఎనర్జీ వైపు ఒక పెద్ద అడుగులో భాగంగా చైనా ప్రపంచంలోని మొట్టమొదటి థోరియం కరిగిన ఉప్పు రియాక్టర్ను ప్రారంభించింది. ఈ థోరియం ఆధారిత రియాక్టర్ అక్టోబర్ 2023లో ప్రారంభమైంది మరియు 2 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. క్లీన్ ఎనర్జీలో దీర్ఘకాలిక లక్ష్యాలను చూపిస్తూ 2030 నాటికి 10 మెగావాట్ల వర్షన్ను నిర్మించాలని చైనా యోచిస్తున్నది. థోరియం యురేనియం కంటే సురక్షితమైనది, అదేవిధంగా తక్కువ రేడియోధార్మిక వ్యర్థాలను సృష్టిస్తుంది. ఏప్రిల్ 2025లో న్యూ వరల్డ్ స్క్రూ వార్మ్ వల్ల కలిగే మయాసిస్ యొక్క మొదటి మానవ కేసును ఏ దేశం నివేదించింది? మెక్సికో. మెక్సికోలో న్యూ వరల్డ్ స్క్రూ వార్మ్ అనే తీవ్రమైన పరాన్నజీవి ఇన్ఫెక్షన్ వల్ల కలిగే మయాసిస్ మొదటి మానవ కేసును నివేదించారు. ఇది సాధారణంగా పశువులను ప్రభావితం చేస్తుంది, కానీ మానవులకు కూడా సోకుతుంది. ఆడ స్క్రూ వార్మ్ ఈగలు గుడ్లు పెట్టినప్పుడు మరియు పొదిగిన ఇది అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల పెద్ద నష్టం జరుగుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య 10 గిగావాట్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను ఏ దేశం ప్రారంభించింది? చైనా. చైనా అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య 10 గిగావాట్ పర్ సెకండ్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను ప్రారంభించింది. ఇది హై స్పీడ్ వైర్డ్ ఇంటర్నెట్ కోసం కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పింది. ఈ కొత్త 10G బ్రాడ్బ్యాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ల కంటే 10 రెట్లు ఎక్కువ వేగాన్ని అందిస్తుంది. ఇది అల్ట్రా ఫాస్ట్ డౌన్లోడ్లు మరియు అప్లోడ్లు, చాలా తక్కువ జాప్యం మరియు అధిక బ్యాండ్విడ్త్ సామర్థ్యాన్ని అనుమతిస్తుంది. వరల్డ్ సోషల్ రిపోర్ట్ 2025 ఏ సంస్థ యొక్క ప్రధాన ప్రచురణ? ఇది ఐక్యరాజ్యసమితి ఆర్థిక శాఖ మరియు సామాజిక వ్యవహారాలు అనగా UN దేశ యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. ఈ నివేదికను యునైటెడ్ నేషన్స్ ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం అనగా UN దేశ ప్రచురించింది. 690 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు. అదేవిధంగా 2.8 బిలియన్ల మంది ప్రమాదంలో ఉన్నారు. చైనా మరియు భారతదేశంతో సహా 128 దేశాలలో 52 దేశాలలో ఆదాయ అసమానత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలపై నమ్మకం తగ్గుతున్నది. 57% మందికి విశ్వాసం లేదు. ఏ రాష్ట్రంలోని లెంగ్పుయ్ విమానాశ్రయ భద్రతను CISF స్వాధీనం చేసుకుంది? మిజోరం. మిజోరంలోని లెంగ్పుయ్ విమానాశ్రయం భద్రతను గురువారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అనగా CISF చేపట్టింది. లెంగ్పుయ్ భారతదేశంలో జాతీయ విమానయాన భద్రతా దళం రక్షణలోకి వచ్చినటువంటి 69వ విమానాశ్రయంగా అవతరించింది. ఒడిశాలోని ఏ రక్షిత ప్రాంతాన్ని భారతదేశంలోని 107వ జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు? సిమిలిపాల్. ఒడిశా ప్రభుత్వం సిమిలిపాల్ను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించింది అనగా నేషనల్ పార్కుగా ప్రకటించింది. సిమిలిపాలు ఇప్పుడు భారతదేశంలో 107వ జాతీయ ఉద్యానవనం మరియు బిటర్కర్ణిక తర్వాత ఒడిశాలో 2వది. సిమిలిపాల్ ఒడిశాలోని అతిపెద్ద జాతీయ ఉద్యానవనం మరియు 2750 చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉన్న సిమిలిపాల్ టైగర్ రిజర్వ్లో భాగం. ఈ ఉద్యానవనం 55 రకాల క్షీరదాలు, 361 పక్షులు, 62 సరీసృపాలు మరియు 21 ఉభయచరాలతో జీవవైద్యంతో సమృద్ధిగా ఉంది. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అనగా ALH
ధ్రువును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఏఎల్హెచ్ ధ్రువ్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనగా హాల్ ద్వారా స్వదేశీగా అభివృద్ధి చేయబడిన ట్విన్ ఇంజన్ యుటిలిటీ హెలికాప్టర్. ఈ అభివృద్ధి 1984లో జర్మనీకి చెందిన మెసర్ స్మిట్ బోల్కో బ్లోమ్ అనగా ఎంబీబీ సహాయంతో ప్రారంభమైంది. ఇది సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేషన్ ద్వారా సైనిక ఉపయోగం కోసం మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా పౌర ఉపయోగం కోసం టైప్ సర్టిఫైడ్ చేయబడింది. స్వామిత్వ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. స్వామిత్వ పథకం ఇటీవల 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిని 2020 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కేంద్ర రంగ పథకంగా ప్రారంభించింది. గ్రామాల్లోని ఇల్లు మరియు భూమికి చట్టపరమైనటువంటి యాజమాన్య పత్రాలను ఇవ్వడానికి ఈ పథకం డ్రోన్లు మరియు మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది గ్రామస్తులకు రుణాలు పొందడానికి, ఆస్తి వివాదాలను పరిష్కరించడానికి మరియు స్థానిక ప్రణాళికను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2025 ఇనిషియేటివ్ యొక్క 6వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హర్యానా. జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2025 యొక్క 6వ ఎడిషన్ 2025 మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం నాడు హర్యానాలోని పంచకులాలో ప్రారంభించబడింది. ఇది భారతదేశంలోని 148 నీటి కొరత జిల్లాలపై దృష్టి పెడుతుంది. న్యూఢిల్లీ వెలుపల ఈ ప్రచారం ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఇది నీటి సంరక్షణ అవగాహన మరియు సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఇనిషియేటివ్ను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అదేవిధంగా హర్యానా ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 2025 ప్రచార థీమ్ వచ్చి నీటి సంరక్షణ కోసం ప్రజల చర్య, తీవ్రతరం చేసిన కమ్యూనిటీ అనుసంధానం వైపు. మధ్యప్రదేశ్లోని ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం ఏ మిషన్ ద్వారా అమలు చేయబడింది? దీన్ దయాళ్ అంత్యోదయ మిషన్. ముఖ్యమంత్రి కన్యా వివాహ లేదా నికా పథకాన్ని మెరుగుపరచడానికి, దీనిని మరింత ప్రభావవంతంగా అదేవిధంగా పారదర్శకంగా మార్చడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల మార్పులను ఆమోదించారు. ఈ పథకాన్ని 2006లో మధ్యప్రదేశ్ ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ప్రారంభించింది. పేద మరియు అణగారిన వర్గాలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించే దీన్ దయాళ్ అంత్యోదయ మిషన్ ద్వారా దీనిని అమలు చేస్తున్నారు. పేద, నిరాశ్రయులైన, వదిలివేయబడిన మరియు వితంతు బాలికలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. పోలీసు నియామకాల్లో అగ్నివీరులకు 20% రిజర్వేషన్లు ప్రకటించిన రాష్ట్రం ఏది? సిక్కిం. సిక్కిం ప్రభుత్వం రాష్ట్ర పోలీసు నియామకాల్లో అగ్నివీర్ జవాన్లకు 20% రిజర్వేషన్లను ప్రకటించింది. భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాకిస్తాన్తో నావికా విన్యాసాలను రద్దు చేసుకున్న దేశం ఏది? శ్రీలంక. ట్రింకోమలై జలాల్లో శ్రీలంక మరియు పాకిస్తాన్ నావికా దళాల మధ్య ఉమ్మడి నావికా విన్యాసాల ప్రణాళికలను న్యూఢిల్లీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో రద్దు చేయబడ్డాయి.